ట్రెండ్ మారుతుంది. ఆడియన్స్ మారిపోతున్నారు, అప్డేట్ అవుతున్నారు. ఇప్పటికీ అదే పాత చింతకాయ పచ్చడి కథలంటే నో అంటున్నారు ఆడియన్స్. సో మేకర్స్కు మరో ఆప్షన్ లేదు, వాళ్ళు మారిపోవాల్సిందే. అందుకే కొత్త దారిలో వెళ్తున్నారు సీనియర్ దర్శకులు. తమది కాని దారిలో వెళ్తున్నారు. మరి వాళ్ళెవరో చూద్దామా? మనకు గుణశేఖర్ అంటే గుర్తుకొచ్చేది చూడాలని ఉంది ఒక్కడు, అర్జున్ లాంటి మాస్ సినిమాలే. ఆ తర్వాత ఆయన రుద్రమదేవి, శాకుంతలం అంటూ కాస్త మైథలాజికల్ టచ్ తీసుకున్నారు. కానీ ఎక్కువగా మాస్ డైరెక్టర్గానే గుణకి గుర్తింపుంది. కానీ ఈ జనరేషన్ ఆడియన్స్ కోసం పూర్తిగా మారిపోయారిప్పుడు. ఇప్పుడు ఏకంగా యుఫోరియా అంటూ ట్రెండీ సినిమాతో వచ్చేస్తున్నారు. చూస్తున్నారుగా, అసలు ఈ టీజర్ చూస్తుంటే ఇది గుణశేఖర్ సినిమాలా అనిపిస్తుందా? ఏం చేస్తాం, తప్పదు కదా మరి. మారుతున్న ఆడియన్స్తో పాటు తాను కూడా మారాల్సొచ్చిందంటున్నారు ఈయన. సొంత నిర్మాణంలో యుఫోరియా తెరకెక్కిస్తున్నారు గుణశేఖర్. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత రూటే మార్చేశారు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ అంటూ పూర్తిగా యాక్షన్ సినిమాతో వచ్చేస్తున్నారు. ఈ మధ్యే నేపాల్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్ లాంటి సాఫ్ట్ సినిమాలు చేసిన ఈయన గతంలో ఒంగోలు గిత్త అంటూ మాస్ ట్రై చేసి దెబ్బతిన్నారు. ఇప్పుడు మరోసారి జాక్ అంటూ వచ్చేస్తున్నారు. మొత్తానికి ఆడియన్స్ కోసం తమది కాని దారిలో వెళ్తున్నారు మన దర్శకులు.